నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో రేట్లు ఆకాశానికి అంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ మోస్తరు వస్తువు ఏది కొనాలన్నా 1000 రూపాయలపైనే ఉందని చెప్తున్నారు సందర్శకులు. బయటి ధరలతో పోలిస్తే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. చివరకు ఏదైనా తినాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నాంపల్లిలో జరిగే నుమాయిస్ ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్ కి చాలా మంది దీనికి సంబంధించి కొనుగోలు చేసేందుకు కావచ్చు, ప్రత్యేకంగా వస్తువుల్ని కొనేందుకు కావచ్చు ఇక్కడ పబ్లిక్ అయితే వస్తూ ఉంటారని చెప్పాలి. అయితే ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్రాల నుంచి కూడా వస్తువుల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చాలా వరకు ఈ బట్టలకు సంబంధించి కావచ్చు, కిచెన్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఫుడ్ కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ అమ్మకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి కొనుగోలుదారులు కూడా అదే విధంగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మేడం చెప్పండి, నుమాయిష్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది, చాలా మంది ఇక్కడికి ప్రత్యేకంగా కొనడానికి వస్తుంటారు. మరి ఈసారి ధరలు ఎలా ఉన్నాయి? అంటే ధరలు విపరీతంగా ఉన్నాయనే ఒకటి వస్తుంది, మరి మీరేం చెప్తారు, ఎలా ఉన్నాయి ధరలు? నిజమే అండి, ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరానికి తేడా ఉంది, చాలా డబల్ అనిపిస్తున్నాయి. ఈ రేట్లు బయటకు కూడా ఉంటాయి, కాకపోతే వెరైటీ ఉంటాయి అని అనుకున్నా 400 800 చెప్తున్నారు, అంటే డబల్ అన్నమాట. అలా ప్రతిదీ అలాగే అనిపిస్తుంది. ఊరికే ప్రతి సంవత్సరం వస్తాము, అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము చూద్దామని. అదే చూడటం వరకే అయిపోతుంది, కొనే పరిస్థితి లేదు అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంటది, కాకపోతే వెరైటీ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తా. బయటికి ఇక్కడికి అన్ని దేశాల నుంచి వస్తారు కదా, రాష్ట్రాల నుంచి, ఇండియా మొత్తం, అందుకని ఏదన్నా వెరైటీ ఉంటదేమో అని వచ్చాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళము, లాస్ట్ 2 years గా రాలేదు. ఇది మళ్ళీ ఈసారి ఓన్లీ డ్రెస్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు. 2 కాస్ట్ ఉన్నాయి, అంటే బయటతో అంటే కంపేరిటివ్లీ అన్ని ఉన్నాయి. అంటే మీడియం సైజు ఏమంటారు రేట్స్ మీడియం ఉన్నాయి, కొంచెం 2 కాస్ట్ కూడా ఉన్నాయి అన్నమాట. చీప్ కాస్ట్ తక్కువలో కూడా ఉన్నాయి, కానీ క్వాలిటీ కొంచెం చాలా తక్కువ ఉంది. కాస్ట్ పెట్టాలి. మరి బయట చూసినంత వరకు ఈ వస్తువులు బయట మనకి ఎంతో దొరికే అవకాశం ఉంటుంది? రేట్ అంటే మామూలుగా ఇప్పుడు కాస్ట్లీ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ తగ్గడం లేదు, మొత్తం ఫిక్స్డ్ రేట్స్ పెట్టేస్తారు. మొత్తం ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసి ఇంకా మొత్తం బయట కొంచెం మేలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడికంటే బయట కొంచెం మేలు అన్నమాట. 1000 తగ్గడం లేదు అసలు, మినిమం 1000. తినే తిండి కూడా అంతే ఉంటుంది. బయట కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి, బయట బెటర్. సో బయట ఇక్కడికంటే బయట ఇంకా 3-4 ప్లేట్లు కొని తినచ్చు కావాలంటే అన్న కూడా. ప్రతి ఇయర్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము, మళ్ళీ ఇంకోసారి వస్తున్నాను. కానీ జనాలు మాత్రం చాలా అసలు రావడం లేదు, ఫుల్ రష్ ఉన్నారు చెప్పాలంటే. అప్పటికంటే ఇప్పుడు చాలా ఇంకా ఘోరంగా రష్ ఉన్నారు. అసలు తిరగాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది, ఎప్పుడెప్పుడు పోతాం, ఎక్కడ తప్పించుకుని పోతాం అని భయం వేస్తుంది. అంతే ఇంకా డిమాండ్ లేదు సార్, అందుకని. సో బెటర్ ఫస్ట్ టైం చూద్దాంలే అని వచ్చాము మేము ఇక్కడ. కానీ ప్రైజెస్ కొన్ని వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి అంత పెట్టవసరం లేదు అని మా ఫీలింగ్ వచ్చి. ఫుడ్ రేట్స్ అయితే చాలా హై ఉన్నాయి, అసలు గోల్డ్ రేట్స్ ఎట్లుంటాయి అట్లుంటున్నాయి ఇవి కూడా. ఈజీగా అలా అంత ప్లేస్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్, ఇంకా పిల్లలు గోల చేసినారని తీసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేక మేము మంచూరియా తీసుకున్నాం. అది 200 చెప్పాడు ప్లేట్ 200 చెప్పాడు. ఇంకా ఓకే వస్తుంది కదా 20 60-70కి వస్తుందా మనకి వెజ్ మంచూరియా. అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అక్కడ ఆ ప్లేస్ వరకు మాత్రం అట్లాగే ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ అలాగే ఉన్నాయి. క్లోతింగ్ అంటే అన్ని చూసుకొని తీసుకోవాలి. ఐ మీన్ బెటర్ క్వాలిటీ ఉంది, లో క్వాలిటీ ఉంది. కొన్ని ఫుడ్ విషయంలో ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫుడ్ తక్కువ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ లో రేట్ తక్కువ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ లో బట్టల రేట్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ మిగతా అంటే అన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయి. అన్ని బయట 200 ఉంటే ఇక్కడ 400 అమ్ముతున్నారు అట్లా. ఫుడ్ అంటే మిర్చి 80 రూపాయలు 90 రూపాయలు, బజ్జీలు 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మిర్చి 4 మిర్చి వచ్చి బయట 4 మిర్చి వచ్చేసి 40 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు అమ్ముతున్నారు. 2-3 ప్లేట్లు తీసుకోవచ్చు అక్కడ బయట అయితే.
టీ కావాలంటే 50 రూపాయలు 40 రూపాయలు చాయ్ అంటున్నారు. అట్లా మరి కొనాలంటే కొనాలని సామాన్య మానవుడు అయితే ఎవడో కొనడు. ఏదో ఇక డబ్బులు ఉన్నోళ్ళు బాగా ఎంజాయ్ కోసం వస్తారు, కంపల్సరీగా ఉంటారు. డబ్బులు ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు తిరగలేక కొనేస్తారు బాగా. అట్లా మేడం మీరు చెప్పండి, మీరు ఎంజాయ్ కోసమే అమ్మా వచ్చేది. అది కావాల్సిన వాళ్ళు లేడీస్ ఐటమ్స్ బట్టలు అవి కొనుక్కుంటారు, ఇయర్ రింగ్స్ టాప్స్ అలాంటివి కొనుక్కుంటారు ఆడపిల్లలు. అవి బయట కంపేర్ చేస్తే ఇక్కడ రీజన్ గానే ఉంటాయి ఆడపిల్లలకి. అది మరి డ్రెస్సులని, లాక్నో డ్రెస్సులని, టాప్స్ అని, లెగ్గిన్స్, అవన్నీ శారీస్ ధరలు ఏవి ఎక్కువగా కనిపించాయి మీకు? బయటి వాటికంటే అంటే వాళ్ళు చెప్పడం అలా చెప్తారు, మనం బార్గింగ్ బట్టి చేసి ఇస్తారు. ధరల విషయానికి వస్తే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పేసి అంటే ప్రతి సంవత్సరం కూడా మేము వస్తూ ఉంటాము. అయితే ఈసారి మాత్రం దాన్ని డబల్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ వస్తువులకు సంబంధించి కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, అంటే తినే తిండి దగ్గర నుంచి క్లోతింగ్ వరకు, ఇంట్లో వస్తువుల వరకు ప్రతిదీ కూడా డబల్ రేట్లు ఉన్నాయని, త్రిబుల్ రేట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు కావచ్చు, సందర్శకులు కావచ్చు, కొనుగోలు చేసే వాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి.